హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హోపోనోపోనోని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక పాత హవాయియన్ టెక్నిక్. మీరు హోపోనోపోనోని యూజ్ చేయడం ద్వారా మీ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని, లిమిటెడ్ బిలీఫ్స్ని క్లియర్ చేసుకుంటారు. ఈ నెగిటివ్ బిలీఫ్స్ మీ నెగిటివ్ థాట్స్ వల్లే క్రియేట్ చేసుకొని ఉంటారు. ఇవి క్లియర్ చేసుకోవడం వల్ల మీరు మనీని, రిలేషన్షిప్స్ని, ఇంకా ఏదైనా సరే అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈరోజు మాత్రం సింపుల్గా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో రిలేషన్షిప్స్ని హోపోనోపోనో ద్వారా ఎలా హీల్ చేసుకోవాలో చెప్పాలంటే కింద కామెంట్స్ పెట్టండి రిలేషన్షిప్స్ అని చెప్పి. ఈ వీడియోలో చాలా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో, లేదా స్టక్ అయిన మనీని ఎలా రికవర్ చేసుకోవాలో తెలుసుకుందాం. హోపోనోపోనోని అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే మన మైండ్కి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. స్టోరీస్ ద్వారా చాలా ఫాస్ట్గా అది అర్థం చేసుకుంటుంది. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆయన బిజినెస్ చేస్తారు. బట్ లాక్డౌన్కి ముందు చాలా మందికి ఆయన మెటీరియల్ సప్లై చేశారు. లాక్డౌన్ వచ్చేసింది అండ్ అంతా క్లోజ్ అయిపోయింది కదా, అందరు ఇళ్లలో ఉంటున్నారు. ఆయన మనీ మాత్రం ఫోన్ చేసి అడుగుతుంటే ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఆయన అడిగి అడిగి విసిగిపోయి ఎవరితో మాట్లాడకుండా ఫ్రస్ట్రేషన్లో వచ్చి రూమ్లోనే ఉండటం ఇలా జరిగేదన్నమాట. నాకు తెలిసినప్పుడు నేను ఆయనకి హోపోనోపోనోని స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే ఆయన డబ్బు రికవర్ అవుతుందో చెప్పానన్నమాట. అలా చెప్పడం వల్ల ఆయన ఫస్ట్ ఆలోచించారు, ఇది అవుతుందా, జరుగుతుందా అని. నేను ఒకటే మాట చెప్పాను, మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏమన్నా జరిగిందా, లేదు కదా. ఇది ఒకసారి ట్రై చేయడం వల్ల ఏం పోతుంది, ఇది పోయేదేం లేదు కదా, అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కదా, ఒకసారి ట్రై చేసి చూడొచ్చు కదా అని చెప్పాను అనమాట. ఆయన ఒప్పుకున్నారు. అయితే నేను క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారంటే, అవతల వాళ్ళకి మనీ ఇచ్చినారు, వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే కోప్పడడం, అది గుర్తొచ్చినప్పుడు అంతా బాధపడడం, మనల్ని మనం తిట్టుకోవడం, ఎందుకు ఇచ్చాము అసలు, నేను ఎంత ఫూల్ని అని ఇలా తిట్టుకుంటాం కదా. సో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ అవతల వాళ్ళకి పోతుంది. అవి పోయిన ప్రతిసారి మీ దారిలో ఒక పెద్ద అడ్డంకు వస్తుంది అన్నమాట. అలా చెయ్యకండి మీరు. ఇప్పుడు నుంచి వాళ్ళు గుర్తు వస్తే, నేను డబ్బు ఇచ్చాను, వాళ్ళు ఫలానా వాళ్ళు తీసుకున్నారు, రిటర్న్ చెయ్యట్లేదు అని మీకు గుర్తు వచ్చిన ప్రతిసారి ఈసారి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, తిట్టొద్దండి అని చెప్పాను. మీకు మీరు ఈ ప్రేయర్ చేసి హీల్ చేసుకోవడం ద్వారా మీ నెగిటివ్ బ్లాకేజెస్ పోతాయి. కానీ అవతల వాళ్ళకి మీరు పంపించిన నెగిటివ్ బ్లాకేజెస్ మీకు వాళ్ళకి మధ్యలో ఇంకా ఉంటాయి. కాబట్టి మీరు అవతల వాళ్ళకు కూడా ప్రేయర్ చేసి హీల్ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపిస్తున్నారు. సో ఇప్పటి నుంచి గుర్తొచ్చిన ప్రతిసారి మీరు వాళ్ళకి బ్లెస్ చేయండి అని చెప్పాను. సో ఇప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అని నేను ఆయనకి చెప్పాను కదా, అదేంటో తెలుసుకున్నాను. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరికైతే మీరు మనీ ఇచ్చి ఉంటారో వాళ్ళకి హోపోనోపోనో ప్రేయర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు రామ్ అనుకుందాం. ఐఎమ్ సారీ రామ్, ప్లీజ్ ఫర్గివ్ మీ రామ్, థ్యాంక్ యూ రామ్, ఐ లవ్ యూ రామ్ అని చెప్పాలి. నేను పలానా వాళ్ళకి మనీ ఇచ్చాను అని గుర్తు వచ్చిన ప్రతిసారి మీరు హోపోనోపోనో చేయాలి. బాధపడే బదులుగా మీరు హోపోనోపోనో ప్రేయర్ని చెయ్యాలి. ఒక రోజులో ఎన్నిసార్లు గుర్తొస్తుంది మీకు? ఒకసారి వస్తుందా, 5 సార్లు వస్తుందా, 10 సార్లు వస్తుందా? ఎన్నిసార్లు గుర్తొచ్చినా మీరు ఆ నెగిటివ్ థాట్ని హోపోనోపోనో ప్రేయర్తో రీప్లేస్ చేయండి. అండ్ మీరు రోజులో 2 సార్లు అదే పనిగా హోపోనోపోనో చేయాలి. ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోండి. అట్లీస్ట్ 11 టైమ్స్ ఇన్ ద మార్నింగ్ ఒకసారి 11 టైమ్స్ చేయండి, ఈవినింగ్ 11 టైమ్స్ చేయండి. అంటే 11 రౌండ్స్ అన్నమాట. లైక్
మీరు డబ్బు ఇచ్చిన అతని పేరు రామ్ అనుకున్నాం కదా. ఐఎమ్ సారీ రామ్, ప్లీజ్ ఫర్గివ్ మీ రామ్, థ్యాంక్ యూ రామ్, ఐ లవ్ యూ రామ్. ఇది ఒక రౌండ్. ఇలా 11 రౌండ్స్ చేయండి, కాన్షియస్లీ గుర్తు చేసుకొని మరి. ఇంకా రోజంతా రామ్ గుర్తు వచ్చిన ప్రతిసారి మీరు హోపోనోపోనో ప్రేయర్ చేయండి. గుర్తు వచ్చిన ప్రతిసారి మీరు నెగిటివ్ వైబ్రేషన్స్ ని పంపించారు ఇప్పుడు దాకా, కానీ మీరు గుర్తు వచ్చిన ప్రతిసారి హోపోనోపోనో చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని క్లియర్ చేస్తున్నారు. ఇది స్టోరీ ఫస్ట్ పార్టే. ఇంకొక పార్ట్ ఉందండి. మీరు అతనికి బ్లెస్ చేశారు, బాగుంది, కానీ మీ మధ్యలో డబ్బు ఉంది కదా, పాపం అదేం చేసింది. సో డబ్బుకి కూడా మీరు హోపోనోపోనో చెయ్యాలి. లైక్ ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఇప్పుడు వరకు 2 పర్సన్స్ కి హోపోనోపోనో చేశాము. 2 అంటే ఎవరు? ఒకరు రామ్, ఇంకొకరు మనీ. 2 అని ఎందుకు అంటున్నా అంటే మనీని కూడా ఒక పర్సన్ లాగా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, 3వ మనిషి. ఆయన ఎవరు అంటే మనం, ఎవరైతే డబ్బు ఇచ్చామో. సో మనకి మనం కూడా హోపోనోపోనో చేసుకోవాలి. మీరు నెగిటివ్ థాట్స్తో హోపోనోపోనో ప్రేయర్ని రీప్లేస్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ జరిగితే పాజిటివ్ అట్రాక్షన్ జరుగుతుంది. మీరు మనీ గురించి మంచిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు మీ లైఫ్లో మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఇందాక నేను మీకు మీరే హీలింగ్ చేసుకోవాలి అని చెప్పాను. ఎలా చేసుకుంటారు? ఐఎమ్ సారీ మీ నేమ్, ప్లీజ్ ఫర్గివ్ మీ మీ నేమ్, థ్యాంక్ యూ మీ నేమ్, ఐ లవ్ యూ మీ నేమ్. ఈ ప్రేయర్ని మీరు ఫీల్ అవుతూ చేయాలి. థ్యాంక్ యూ అన్నప్పుడు, ఐ లవ్ యూ అన్నప్పుడు మీ ఫేస్ పైన చిన్న స్మైల్ ఉండాలి. మనం హోపోనోపోనో ఒక ఇంపార్టెన్స్ని తెలుసుకున్నాం కదా. అసలు మనం ఎందుకు చేస్తున్నామంటే మన లోపల ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని క్లియర్ చేసుకోవడానికి అని చెప్పాం కదా. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని ఆ టైంలో మీరు ఏం క్రియేట్ చేసి ఉంటారు? కనీసం రియలైజేషన్ అయినా ఉండాలి కదా మనకి, ఏమేం క్లియర్ చేసుకుంటున్నామని చెప్పి. మనం గిల్టీ ఫీల్ అవుతాం, అసలు ఎందుకు ఇచ్చాను నేను అతనికి అని బాధపడుతుంటాం. కేర్లెస్నెస్గా ఉన్నాను అంటే కేర్ఫుల్గా మన పట్ల లేను అని, మనీని నెగ్లెక్ట్ చేశానని మనల్ని మనం బాధ పెట్టుకుంటూ ఉంటాం, ఫీల్ అవుతూ ఉంటాము. ఆ నెగిటివ్ గిల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అసలు చాలా టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఆ టైంలో మనం ఎలాంటి ఫీలింగ్స్ కూడా క్రియేట్ చేసి ఉంటామో గుర్తు ఉండదు అసలు మనకి. అంత స్ట్రెస్లో, అంత యాంగ్జైటీ, అంత టెన్షన్లో కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా అదే గుర్తు వస్తుంది కదా మనకు. ఇవన్నీ క్లియర్ చేస్తుంది అన్నమాట హోపోనోపోనో ప్రేయర్. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ లేదా ఫీలింగ్స్ మీరు ఎప్పుడైతే క్లియర్ చేస్తారో అప్పుడే మీ లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేయగలరు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అది పాతదైపోయింది, సరిగ్గా పని చేయడం లేదు. ఏం చేస్తారు? కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకుంటారు. ఈ పాత ఫ్రిడ్జ్ని అలాగే పెట్టుకొని ఇంకొక ఫ్రిడ్జ్ని కూడా పెట్టుకుంటారా? అప్పుడైతే ప్లేస్ చాలా ఆక్యుపై చేసుకుంటుంది కదా. అలా కాకుండా మనం పాత ఫ్రిడ్జ్ని తీసేసి క్లియర్ చేసేసి ఆ ప్లేస్లో కొత్త దాన్ని పెడతాం. అలాగే మన నెగిటివ్ ఫీలింగ్స్ని క్లియర్ చేసేసి అక్కడ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా పాజిటివ్ ఫీలింగ్స్ని మనము రీప్లేస్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఇలా మీ ఫీలింగ్స్ని రీప్లేస్ చేస్తారో మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ని అవతల వాళ్ళకి పంపిస్తారు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ పైన మీరు వైబ్రేట్ అవుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఆ టైంలో మీరు అఫర్మేషన్స్ చేసిన, మేనిఫెస్టేషన్ చేసిన, విజువలైజేషన్ చేసిన, విజన్ బోర్డ్ని మీరు ప్రాక్టీస్ చేసిన మీ లైఫ్లో పనిచేస్తాయి అన్నమాట. అంతకుముందు ఏం జరిగేది? మీరు అఫర్మేషన్స్ చేయండి, విజువలైజేషన్ చేయండి, ఏ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ది ఫాలో అయినా ఏది జరిగేది కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారంటే, నేను ఎక్కడో స్టక్ అయిపోయాను,
ఇరుక్కుపోయాను, ముందుకు వెళ్ళట్లేదు, ఏంటి లైఫ్ అని చెప్పి బాధపడేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ క్లియర్ అవ్వగానే, పాజిటివ్ వైబ్రేషన్స్ పైన మీరు వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మీరు అనుకోవడం ఆలస్యం ఉండదు, జరిగిపోతుంది. అది హోపోనోపోనో యొక్క ప్రేయర్ పవర్. అర్థమైంది కదా. ఫస్ట్ ఎవరికైతే మీరు మనీ ఇచ్చారో వాళ్ళకి హోపోనోపోనో చేయాలా, సెకండ్ మనీ చెయ్యాలి, నెక్స్ట్ మీకు మీరే హీల్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామంటే, ఇది నా ఓన్ ఫ్రెండ్దే అన్నమాట. సో ఈమె ఏం చేసిందంటే ఉన్న జాబ్ని వదిలేసి ఇంకొక జాబ్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది. 6 months అయింది, అయినా కూడా జాబ్ రావటం లేదు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. అయితే నార్మల్గా ఫ్రెండ్స్ కాల్ చేసుకుంటారు, షేరింగ్ చేసుకుంటుంటారు కదా. అలాగే ఆమె కొంచెం డల్గా మాట్లాడుతుంటే అడిగే ఏమైంది అని. ఇలా చెప్పింది అనమాట, జాబ్ వదిలేశాను, 6 months అవుతుంది, ఇంకా రావట్లేదు అని చెప్పి. నేను అడిగాను ఎందుకు జాబ్ రావట్లేదు అని. తనేం చెప్పింది, ఐ డోంట్ నో అంట. ఐ డోంట్ నో కాదు, దేర్ మస్ట్ బి సమ్ రీజన్. అదేంటో నాకు చెప్పు, ఐ డోంట్ నో కాకుండా ఇంకేమైనా చెప్పు అని అడిగాను. తనేం చెప్పిందంటే, నాకు అంతగా టాలెంట్ లేదేమో, అందుకే జాబ్ రావట్లేదు, ఆ జాబ్కి తగ్గ స్కిల్స్ లేవేమో అని అనుకుంటున్నాను అని చెప్పింది. అవునా, ఇంకా ఏం అనుకుంటున్నావు అని అడిగాను. ఆపర్చునిటీస్ లేవు, బయట వేకెన్సీస్ లేవేమో, అందుకే నాకు జాబ్ రావట్లేదు అని చెప్పింది. అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నేను మళ్ళీ ఇంకా అడిగాను, ఇంకా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని. తను చెప్పింది, నేను చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతున్నా, హెల్ప్లెస్నెస్. ఎందుకంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు డబ్బుతోనే అవసరం కదా. ఇంకా నేను ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నా, కోపం వస్తుంది, ఆ పాత జాబ్ ఎందుకు వదిలేశాను, ఫస్ట్ కొత్తది వెతుక్కున్నాక వదిలేసి ఉండొచ్చు కదా అని తనను తనే బీటప్ చేసుకుంటుంది అనమాట. అంటే బాధ పెట్టుకుంటుంది. సో తను ఏం చేస్తుందంటే, తనను తను బాధ పెట్టుకొని గిల్టీ ఫీలింగ్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని, అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేసుకుంది. ఇవి ఉండగా మీ మైండ్లో మీకు జాబ్ రాదండి, ఇది పక్క. తనకి నేను ఇలాగే చెప్పాను. నేనేం చెప్పానంటే, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీకు జాబ్ ఎప్పటికీ రాదు. సో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ స్టాప్ చేయాలి, నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేయాలి, నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం వదిలేయాలి. అండ్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రేయర్ చేయాలి. ఆ ప్రేయర్ ఎలా చేయాలంటే, ఐఎమ్ సారీ మీ నేమ్, ప్లీజ్ ఫర్గివ్ మీ మీ నేమ్, థ్యాంక్ యూ మీ నేమ్, ఐ లవ్ యూ మీ నేమ్. అయితే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు, నెక్స్ట్ మీకు జాబ్ ఎక్కడ కావాలి, ఏ కంపెనీ కావాలి, ఆ ఆర్గనైజేషన్ పేరు అంటూ మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ ఆర్గనైజేషన్కి కూడా హోపోనోపోనో ప్రేయర్ చేయాలి. లైక్ ఆ ఆర్గనైజేషన్ పేరు మ్యాంగో అనుకుందాం. అయితే ఐఎమ్ సారీ మ్యాంగో, ప్లీజ్ ఫర్గివ్ మీ మ్యాంగో, థ్యాంక్ యూ మ్యాంగో, ఐ లవ్ యూ మ్యాంగో అని చెప్పి చేయాలి. చివర్లో ఐ లవ్ యూ మ్యాంగో ఫర్ హైరింగ్ మీ అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ ఆర్గనైజేషన్కి, ఆ కంపెనీకి ఎందుకు హోపోనోపోనో చేస్తున్నారంటే, మీకు ఆ కంపెనీకి మధ్యన ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ చేసుకుంటున్నారు. లైక్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి క్రియేట్ చేస్తారో నాకు కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటుంటే, నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన వాళ్ళని చూసి నా డ్రెస్ కంటే అవతల వాళ్ళ డ్రెస్ సెన్స్ చాలా బాగుందని చెప్పి, ఇంకా అసలు నాకు ఛాన్స్ వస్తుందా ఈ కంపెనీలో, ఇంటర్వ్యూని క్లియర్ చేస్తానని, నేను అనుకున్న పొజిషన్ వాళ్ళు ఇస్తారా, నేను అనుకున్న శాలరీ వాళ్ళు ఇస్తారా అని బయట కూర్చొని టెన్షన్ పడిపోతూ ఉంటాం మన ఛాన్స్ వచ్చే వరకు. మీరు బయట కూర్చొని టెన్షన్ పడే బదులు ఇవన్నీ నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేసి ఒక బ్లాకేజ్ని బిల్డ్ చేసేసుకుంటున్నారు. దానికి బదులు మీరు మీ ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోన్నారు, ఇంటర్వ్యూయర్ ముందు కూర్చున్నారు, అంతవరకు కూడా, ఈవెన్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా మీరు మీ మైండ్లో హోపోనోపోనోని చాంట్ చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తున్నారు.
ఒకవేళ మీరు ఇంటర్వ్యూ టైంలో క్వశ్చన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకపోయినా కూడా అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను పెద్దగా పట్టించుకోకపోవచ్చు, మీకు జాబ్ ఇవ్వచ్చు. కానీ ఇన్ని నెగిటివ్ థాట్స్ వల్ల మీరు వెళ్ళి ఇంటర్వ్యూయర్ ముందు కూర్చుంటే ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్కే మనం బయటికి వచ్చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకున్నాం కదా 3 పర్సన్స్కి హోపోనోపోనో చేయాలి అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన నెగిటివ్ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడానికి. మీరు యాంగ్జైటీలో ఉండినారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, జాబ్ రోల్ గురించి అనుకున్నారు, ఇంకా ఇంటర్వ్యూయర్ నాకు టఫ్ క్వశ్చన్స్ అడుగుతాడా లేదా సాఫ్ట్గా నాతో బిహేవ్ చేస్తాడా, ఇవన్నీ ఎక్సెట్రా అనుకున్నారు కదా. ఇవన్నీ క్లియర్ చేయడం కోసం ఫస్ట్ జాబ్కి హోపోనోపోనో చేయాలి. తర్వాత మీకు మీరే హోపోనోపోనో చేయాలి, అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి. తను నేను చెప్పినట్టే చేసింది. బట్ తనకి వేరే కొత్త కంపెనీలో రాలేదు, అదే పాత కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళు కాల్ చేసి మీ ప్లేస్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నీకు శాలరీలో రైజ్ ఇస్తాము రమ్మని కాల్ చేశారనమాట. తను హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది. గుర్తుంది కదా హోపోనోపోనో ఎవరెవరికి చేశారో మీకు మీరు చేసుకోవాలి, ఆర్గనైజేషన్కి చెయ్యాలి, జాబ్కి చెయ్యాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా మంది బిజినెసెస్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ క్లయింట్స్ రావటం లేదు. సో క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడానికి హోపోనోపోనో ఎలా చేస్తారు అంటే ఇక్కడ మళ్ళీ 3 పర్సన్స్ అనుకున్నాం కదా. ఎవరెవరు? మీరు, మనీ అండ్ బిజినెస్. సో ఇక్కడ క్లయింట్స్కి కూడా హోపోనోపోనో చేయండి. ఇది నా సలహా. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ ఫోన్ చేస్తారు, మాకు ఇంత ఆర్డర్ కావాలి అని చెప్తారు. తర్వాత ఇంకా అడ్రస్ ఉండరు, డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటారు, ఆర్డర్ చెయ్యరు. మనం కాల్ బ్యాక్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు కదా. ఇలా నాకు కూడా జరిగిందండి. నేను చాక్లెట్ బిజినెస్ చేస్తాను. స్టార్టింగ్లో నాకు హోపోనోపోనో గురించి తెలియనప్పుడు నాకు ఇలాగే జరిగేదన్నమాట. ఆర్డర్ ఇవ్వడం, ఇస్తామని చెప్పడం, గంటలో కాల్ చేస్తానని చెప్పడం, ఇంకా చెయ్యరు. ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో ఎక్కువ బేరాలు ఆడతారు. ఇలా కాదు ఇలా, మన క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నప్పటికీ బేరం ఆడతారు. వాళ్ళకి క్వాలిటీ మంచిగా కావాలి అండ్ ప్రైజెస్ తక్కువ ఉండాలి అని చెప్తారు అనమాట. సో ఇక్కడ మీకు మీ క్లయింట్ నేమ్ తెలిసి ఉంటాయి కదా, మీ క్లయింట్స్వి. వాళ్ళ పేరు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం వాళ్ళ పేరు. ఐఎమ్ సారీ ఏ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఏ, థ్యాంక్ యూ ఏ అని చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బిజినెస్ అని చెప్తే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఐ లవ్ యూ లాస్ట్లో చెప్పండి. ఇక్కడ ఎవరెవరికి చేశారు కన్ఫ్యూజ్ అయిపోతారని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. లేదా పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. ఫస్ట్ మీకు మీరు చేసుకోవాలి, తర్వాత మనీకి చేయాలి, తర్వాత క్లయింట్కి చేయాలి. నార్మల్గా ఒక చోట కూర్చొని, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పానని, ప్రశాంతంగా కూర్చోండి. 11 times హోపోనోపోనో చేయండి మీ బిజినెస్ గురించి. కానీ నార్మల్గా అయితే 108 times చేస్తారు, 108 times. మీ దగ్గర అంత టైం లేదు అనుకుంటే మార్నింగ్ 11 times, ఈవినింగ్ 11 times, రోజంతట్లో హోపోనోపోనో చేయండి. ఎందుకంటే నార్మల్గా మనము డేలో ఫ్రెష్ అప్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేస్తాము అండ్ ఎవరు కాల్స్ చేయలేదు, క్లయింట్స్ ఎవరు రాలేదు అన్నప్పుడు ఏంటి, ఇవాళ బేరమే లేదు, ఒక్కరు కూడా రాలేదు, అసలు ఏం జరగనే లేదు, ఓనీ జరగలేదు. సాయంత్రం అయ్యేసరికి ఎవరైనా వచ్చినారనుకో, ఎలా ఉంది బిజినెస్ అని అడగడం ఆలస్యం ఉండదు. ఏముంది ఈరోజు జరగనే లేదు, అసలు ఎవ్వరూ రావటం లేదు, ఎక్కువ జరగడం లేదు, కొంచెమే వస్తుంది అని మీరు రోజంతా ఇవే థాట్స్ నడిపిస్తే మీరే క్రియేటర్ అని అనుకున్నాం కదా మనం. అలాంటప్పుడు ఎలా క్రియేట్ చేస్తారండి, ఎలా అట్రాక్ట్ చేసుకుంటాం మనం?
అట్రాక్ట్ చేసుకోలేము కదా. దానికి బదులు మీరు నెగిటివ్ అనుకున్నప్పుడు జరుగుతుంది కదా, అలాగే పాజిటివ్ అనుకున్నా జరుగుతుంది. రాలేదు, బేరం లేదు అనుకునే బదులు సాయంత్రం అయ్యేసరికి ఒక్కటే వచ్చింది అనుకుందాం. ఆ ఒక్కదానికి గ్రేట్ఫుల్ అవ్వండి, హోపోనోపోనో చేయండి, రేపు పొద్దున 2 రావచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది, నాకు చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.